2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్లో జరిగిన సంఘటనలు విస్తృతంగా డాక్యుమెంటేషన్ చేయబడ్డాయి. వాటిలో అత్యంత వివాదాస్పదమైన ఘటనలో ఒకటి అస్లీ బాబిట్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయినదే. అస్లీ బాబిట్ 35 సంవత్సరాల వయస్సు గల మాజీ వాయుసేన సిబ్బంది. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుదారుగా ఉన్నారు. క్యాపిటల్ పోలీస్ లెఫ్టినెంట్ మైకేల్ బర్డ్ ఆమెను కాల్చారు. ఆమె స్పీకర్ లాబీకి దారితీసే ఒక పగిలిన కిటికీ గుండా ప్రవేశించడానికి ప్రయత్నించిన సమయంలో ఇది జరిగింది. ఆ ప్రాంతం హౌస్ ఛాంబర్కి సమీపంగా ఉండి అల్లరిమూకల నుంచి రక్షించబడుతున్నది. ఈ కాల్పులు వీడియోలో చిత్రీకరించబడి చాలా వేగంగా మీడియాలో మరియు ఆన్లైన్లో పాకాయి, భారీ చర్చలకు దారి తీశాయి. క్యాపిటల్ పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత దర్యాప్తు మరియు అమెరికా న్యాయశాఖ చేసిన స్వతంత్ర సమీక్షల తరువాత లెఫ్టినెంట్ బర్డ్పై ఫిర్యాదులు నమోదు చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. ఆయన్ను ప్రజాప్రతినిధులు మరియు పోలీసులను రక్షించాల్సిన తక్షణ ప్రమాద పరిస్థితిలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. అయితే కొందరు ఇంకా వాదిస్తున్నారు కి అస్లీ బాబిట్ నిరాయుధంగా ఉండి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రమాదాన్ని కలిగించలేదని, ఆమె మృతి చెందిన తీరు న్యాయబద్ధం కాదని. బర్డ్ను బాధ్యుడిగా పేర్కొంటూ శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విమర్శకులు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేశారనే దానిలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయనే భావన వ్యక్తం చేస్తున్నారు. బాబిట్ మద్దతుదారులు ఇంకా ఆమె కథను ఆన్లైన్లో ప్రచారం చేస్తూ పారదర్శకత, బాధ్యత మరియు లెఫ్టినెంట్ బర్డ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈపై చట్టపరమైన దర్యాప్తులు ముగిసినా కూడా ఇది గుర్తుంచుకోవాలి, ఈ విషయానికి ఫెడరల్ అధికారులచే పూర్తిగా సమీక్షించబడింది మరియు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు మరియు చట్టపరమైన ప్రమాణాల ఆధారంగా ఎటువంటి అభియోగాలు నమోదు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.